సభాధ్యక్షులు అశోక్ కుమార్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పినట్టు విధంగా నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఒక నటుడుగా, ఒక రాజకీయ నాయకుడిగా తనకు చరిత్రలోనే సాటి లేనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. నటుడుగా ఏ పాత్ర వేసినప్పటికీ కూడా మరి ఆ పాత్రలో ఆయన జనాన్ని మెప్పించినటువంటి విషయం. అలాగే ఒక రాజకీయ నాయకుడిగా ఆంధ్ర రాష్ట్రంలో చరిత్ర సృష్టించినటువంటి మాట. 90 రోజుల్లో పార్టీ అధికారంలోకి తీసుకొని వచ్చి పార్టీకి బలమైనటువంటి పునాదులు వేసి 40 సంవత్సరాలు దాటినా కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజలకు సేవ చేసేటువంటి గట్టి పునాదులు వేసినటువంటి గొప్ప మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఎన్నో సంస్కరణలు సృష్టించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మరి వారి జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు.